చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా 14 సంవత్సరాల సుదీర్ఘకాల తెలంగాణ ఉద్యమంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం కళ సాకారమైంది. అందులో నూనూగు మీసాల యువకుడు శ్రీకాంతాచారి నిట్ట నిలువున నిలబడి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని అమ్మానో నాయనానో అనకుండా జై తెలంగాణ అని ఆత్మ బలిదానం చేసుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అంతెందుకు సోదరుడు కానిస్టేబుల్ కిష్టయ్య, ఇక్కడ పోలీసు మిత్రులు కూడా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప తమ బిడ్డల బతుకు బాగుపడదని చెప్పి కానిస్టేబుల్ కిష్టయ్య తన డ్యూటీలో ఉన్న 303 వెపన్ను తలకు ఆనించుకొని జై తెలంగాణ అంటూ పేల్చుకొని తన ఆత్మ బలిదానం చేసుకొని నేల కొరుకుతుంటే అమ్మా అని అనలేదు, జై తెలంగాణ అంటే తెలంగాణ వచ్చింది. అంతెందుకు యూనివర్సిటీలో ఈశాన్ రెడ్డి నిజామాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా డి శ్రీనివాస్ ఓడిపోతే మైసమ్మ తల్లికి తనను బలిదానం ఇచ్చుకుంటా అని మైసమ్మ తల్లికి మొక్కుకుంటే డి శ్రీనివాస్ నిజామాబాద్ లో ఓడిపోతే మైసమ్మ తల్లికి ఇచ్చిన మొక్కుతోటి తెలంగాణ బిడ్డ ఈశాన్ రెడ్డి మైసమ్మకు ఆత్మ బలిదానం చేసుకుంటే ఈ తెలంగాణ వచ్చింది తప్ప తాగుబోతు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్కడి వల్ల తెలంగాణ రాలేదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి తెలంగాణ ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంలో బందీ అయింది. ఎందుకో మరి ఈరోజు మామూలోడు నుంచి మావోయిస్టుల వరకు, ఉద్యమకారుల నుంచి ఉద్యోగస్తుల వరకు చంద్రశేఖరరావు గారి రాష్ట్రంలో చేస్తున్న అరాచక పాలన నియంత విధానాలను ఎందుకో వ్యతిరేకించడానికి మీన మేషాలు లెక్కబడుతుండ్రు. కాబట్టి ఈరోజు యువకులందరూ కూడా నడుము కట్టాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు యువకులు నడుము కడితే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇవాళ ఈ తెలంగాణలో మొట్టమొదటి ప్రభుత్వ తూటాకు బలైంది శృతి విద్యాసాగర్. నిన్నగాక మొన్న నిజామాబాద్ లో ఆర్మూరు ఎమ్మెల్యేకు ఎన్నికలలో వ్యతిరేకంగా తను తప్పుడు అఫిడవిట్ ప్రకటిస్తే ఎన్నికలలో కేసు వేసి హైకోర్టులో అతనికి అనర్హత వేటు వేయించడానికి సిద్ధమైతే ఒక దళిత బిడ్డ తలారి సత్యంను టిప్పర్ పెట్టి నడి బజార్లో తొక్కించి చంపించిన ప్రభుత్వం, పాశవిక ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతుంది. కానీ ఎందుకో మరి మా దళిత బిడ్డలు దళిత సంఘాల నుంచి మానవ హక్కుల సంఘాల వరకు తలారి సత్యంను నడి బజార్లో ఆర్మూర్ చౌరస్తాలో అంబేద్కర్ చౌరస్తాలో టిప్పర్ పెట్టి తొక్కిస్తే కూడా ఒక్క టీవీ ఛానల్ ఒక్క పేపర్ కూడా రాయడానికి ముందుకు వస్తలేదంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి పాలన జరుగుతుంది, ఎలాంటి అరాచకవాది ఆ కుర్చీలో కూర్చున్నాడు, ఎలాంటి నియంత పాలన సాగుతుందో ఈ రోజు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ, ప్రతి ఒక్క తెలంగాణ సోదరుడు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ సందర్భంలో ఇవాళ ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికలలో ఇక చంద్రశేఖరరావు గారి గురించి ఒక నిమిషం చెప్పక తప్పదు. ఆయన ముఖ్యమంత్రి అయిన ఎంబడే అక్బరుద్దీన్ ఓవైసీ ఆయనకు ఒక ఆదేశం ఇచ్చాడు. ఏందయ్యా అంటే ట్యాంకు బండులో గణేష్ నిమజ్జనాన్ని చేయనీయొద్దు. ఆయన ఎంబడే ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చి ఈ ట్యాంకు బండులో ఉన్న నీళ్లన్నీ తీసేసి కొబ్బరి నీళ్ళలాకటి నీళ్లను తెస్తా, ఇక్కడ వినాయకుల నిమజ్జనం చేయడానికి లేదు, ఇందిరా పార్కులో గుంత దవ్వుతా, ఆ గుంతలో పోయి వినాయకుల నిమజ్జనం చేసుకోండి అని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాలను అమలు చేసే ప్రయత్నం చేసిండు. కానీ మేమందరం అడ్డుకున్నాం. బరాబర్ ఏ ట్యాంక్ బండులో అయితే గతంలో వినాయక నిమజ్జనం జరిగిందో బరాబర్ అక్కడనే వినాయక నిమజ్జనం చేసి తీరుతామని చెప్పి ఈ ముఖ్యమంత్రికి సవాలు విసిరి వినాయక నిమజ్జనాన్ని మేము అక్కడ చేపించినాం. ఇక్కడున్న పెద్దలందరూ కూడా దానికోసం కృషి చేశారు. ఇక అది అయిపోయింది. ట్యాంక్ బండు పక్కన 100 అంతస్తుల బంగ్లాలు కడతా అన్నాడు, సచివాలయాన్ని కూలగొడతా అన్నాడు, ఎర్రగడ్డలో సచివాలయాన్ని నిర్మిస్తా అన్నాడు. అదే విధంగా పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఉస్మానియా యూనివర్సిటీలో కడతా అన్నాడు, ఫ్లైఓవర్లు కడతా అన్నాడు, స్కై స్కేపర్స్ కడతా అన్నాడు. కానీ ఏ ఒక్కటి కూడా చేయలే. శివరాకర్కి రవీంద్ర భారతిని కూడా కూలగొట్టి అక్కడేదో కడతా అని 3D బొమ్మలు చూపించండు. ఇవి చంద్రశేఖరరావు గారు 20 నెలలలో మనకిచ్చిన హామీలు, ఈ హైదరాబాద్ నగరానికి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి దానికైనా పునాది రాయబడ్డదా? ఇక్కడున్న మిత్రులందరూ ఆలోచన చేయండి. ఇక ఆయన హామీలు ఇట్లుంటే ఇక ఆయన కొడుకు బయలుదేరిండు, తండ్రికి తగ్గ కొడుకు. ఇక ఆయన బయలుదేరి ఐటీ సంస్థలను అన్ని మేమే తెచ్చినామని
మా నాయకుడు తెచ్చిన గూగుల్ దగ్గరకు పోయి సత్యనారాయణలతో ఫోటో దిగి మైక్రోసాఫ్ట్ దగ్గరకు పోయి అవన్నీ ఆయనే తెచ్చినట్టు భ్రమలు కల్పిస్తున్నాడు. అదే విధంగా ఇప్పుడే మిత్రుడు ఇస్తున్నాడు, హైదరాబాద్లో గాలిపటాలు కూడా ఎగరేయడానికి లేదని ఉత్తర్వులు ఇచ్చిందంట. ఇది ఏం ప్రభుత్వము, ఏం ఆదేశాలు ఇస్తుర్రో, ఎందుకు నడుస్తుందో నాకు అర్థం కాలే. ఇక ఇది మళ్ళా ఇక ఆయన కేటీఆర్ ఇక నిన్న మన ఏ సందులు చూసినా ఆయన్నే తిరుగుతున్నాడు. నిన్న ఎల్బీ నగర్లో మీటింగ్ అయింది, ఆయన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ల కండువ కప్తా అని. ఆడ ఎంతమంది వచ్చిరా అంటే మన మీటింగ్లో బఠానీలు అమ్ముకునేటోళ్ళు, పల్లి బఠానీలు అమ్ముకునేటోళ్ళు ఎంతమంది ఉన్నారో గంతమంది ఆడ ఎల్బీ నగర్లో మీటింగ్ ఉంది, కేటీఆర్ మీటింగ్లో. ఆయన ఇవాళ ఒకే ఒక్క మాట చెప్పిండు, 100 సీట్లు గెలుస్తాం గ్రేటర్ హైదరాబాద్ లో, లేకపోతే గాన మంత్రి పదవికి రాజీనామా చేస్తా, మీరు ఒకవేళ 100 గెలిస్తే రాజీనామాకు సిద్ధంగా ఉన్నారా అని నిన్న సవాలు విసిరిండు. నేను సవినయంగా ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ గారి సవాల్ని స్వయంగా స్వీకరిస్తున్నా. 100 సీట్లు నువ్వు గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం కాదు, శాశ్వతంగా రాజకీయాలను వదులుకుంటా, ఒకవేళ నువ్వు కోరుకుంటే తెలంగాణ భూభాగంలోనే కాలు పెట్టకుండా తెలంగాణ విడిచి వెళ్ళిపోతా, నువ్వు మాట్లాడిన మాటకు, నువ్వు విసిరిన సవాలుకు నువ్వు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ కు నేను ఈ వేదిక నుంచి ఆయన సవాల్ను స్వీకరించి ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా. నేదన్నా మాట్లాడి తర్వాత ఇది జోక్ అంటాడు ఆయన. మరి ఆయన జోకర్ని అనుకుంటుండో నాకు అర్థమైతలేదు. సర్కస్ లో ఆయన మొన్న భీమవరంలో పోటీ చేస్తా, మేం గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టుకున్నాం, ఇక మార్చేసి తెలుగు రాష్ట్ర సమితి పెట్టుకుంటా అన్నాడు. నేను చెప్పిన నువ్వు పార్టీ మార్చుకునే వరకు సమయం పట్టొచ్చు, కానీ నీ తెలంగాణ భవన్ అని ఏదైతే కట్టుకున్నావో దానికి తెలుగు భవన్ అని బోర్డు పెట్టు, ఎన్డీఏ నుంచి ఆ బోర్డును మేము బహుమతి ఇస్తాం, నువ్వు నీ చిత్తశుద్ధి నిరూపించుకో అని చెప్పి మేము సవాలు విసరడం జరిగింది. కానీ ఉలకలేదు పలకలేదు. ఇక హరీష్ రావు ఆటలో అరటిపండు ఎక్కడున్నాడో తెలియదు. ఇవాళ కేసీఆర్ ఆటలో అరటిపండు అయిండు, హరీష్ రావును అరటి తొక్కను తీసేసినట్టు తీసి బయట పడేసి కిటికీలకెళ్ళి తప్ప ఇవాళ హరీష్ రావు ఎక్కడున్నాడో ఆయన అడ్రస్సే ఆయనకు లేదు. ఇక ఆమె కవితమ్మ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. 20,000 కోట్లు ఇస్తే బీజేపీ కోటేస్తా, అసలు నరేంద్ర మోడీ గారు ఉన్నారా లేరా అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇంకో మాట కూడా చెప్పింది, వాళ్ళ నాయన బోలాశంకరుడని. అవునమ్మా, నీ పాలిట బోలాశంకరుడే. ఎందుకంటే మీ బావకు చెరువులు ఇచ్చిండు దోసుకోవడానికి, మీ అన్నకు వాటర్ గ్రిడ్ ఇచ్చిండు కమిషన్లు కొట్టడానికి, నీకేమో బతుకమ్మ ఇచ్చిండు ఆడుకుంటాను ఆయన అన్నప్పుడల్లా 10 కోట్ల రూపాయలు ఇస్తుండు. మీకు మీ అన్నకు మీ బావకు అడిగిందాళ్ళు ఇస్తుంటే మీకు బోలాశంకర్ లాగానే కనిపిస్తాడు తల్లి. మాకు మాత్రం చేతిలో చిప్ప పెట్టిండు, చిల్లర అడుక్కోమని చెప్పి తెలంగాణ బిడ్డల బతుకులు ఈ రోజు బిచ్చగాళ్ళలాగా మార్చిండు. మాకెందుకైతాడమ్మా బోలాశంకరుడు మీ నాయన అని చెప్పి నేను సందర్భంగా అడుగుతున్నా. ఇక కేటీఆర్ గురించి, ఆయన విదేశాలలో చదువుకొని వస్తే ఆయన తండ్రి ఏదో ఈయన చేయాలని చూస్తుండు. వెనకటికి ఎవరో ఒక ఆయన కొడుకు విదేశాలకు చదువుకొని వస్తే అక్కడ నౌకరు రాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరినో పెద్ద మనిషిని సలహా అడిగాడు, అయ్యా మా పిల్లోడు విదేశం పోయి చదువుకొచ్చిండు, వాపసు వచ్చిండు, ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు, ఏం చేయాలని. ఓ పెట్రోల్ బంక్ పెట్టుకోవయా, పెద్ద కష్టపడాల్సిన పని లేదు, వాళ్ళే వస్తారు పోపించుకుంటారు, పైసలు ఇచ్చుకుంటారు, మంచిగా మిగులుతుందని. సరే మంచిదని పెట్రోల్ బంక్ పెట్టిండు. నెల అయినా కూడా ఒక్కడు రాలే పెట్రోల్ పోయించుకోనికే. పెద్ద మనిషి దగ్గరకు పోయి అడిగి నెల అయింది ఒక్కడు రాలేదని. నీకు బుద్ధి ఉన్నదా, పెట్రోల్ బంక్ ఎవడన్నా ఫస్ట్ ఫ్లోర్లో పెట్టుకుంటాడా? పెట్టుకుంటే కింద పెట్టుకోవాలి కానీ అది అక్కడ పెట్టిండు. అప్పుడు చెప్పిండు ఫస్ట్ ఫ్లోర్లో పెట్టుకోవాల్సింది హోటల్ కానీ పెట్రోల్ బంకు కాదని. సరే ఆయన వచ్చి మళ్ళీ హోటల్ పెట్టిండు. నెల అయిన తర్వాత ఒక్కడు రాలే. ఆ పెద్ద మనిషి దగ్గర మళ్ళీ పోయినాయా మావాడు హోటల్ పెట్టినా ఒక్కడు వస్తలేడు, ఏంది కథ అని. చూద్దాం పదా అని పెద్ద మనిషి వస్తే చూస్తే ఉంది బయట బాజాప్తా పెట్రోల్ బంక్ అని బోర్డు ఉంది, మొత్తం అదే ఉంది. లోపల హోటల్ ఉండి బయట పెట్రోల్ బంక్ బోర్డు ఉంటే ఎవడన్నా వస్తాడా? ఇవాళ కేసీఆర్ నానా తిప్పల పడుతున్నాడు, సర్కస్ లో కుప్పి గంతులు వేసినాడు, గంతులు వేస్తున్నాడు కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలని. నెత్తి మీద రూపాయి పెడితే ఏకానికి వనికిరాని కేటీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడా? నీ కొడుకే చెప్పిండు, నా బతుకు మంత్రి పదవి ఎక్కువ, ముఖ్యమంత్రి గురించి నేను అసలు ఆలోచనే చేసేది లేదని. నీ బతుకు మంత్రి కాదు, నువ్వు చదువుకునేది గుంటూరులో, ఆ తర్వాత పూనాలో, ఆ తర్వాత అమెరికాలో 610 జీవో ప్రకారం 371D ఆర్టికల్ ప్రకారం
ఈ తెలంగాణ రాష్ట్రంలో నీకు చెప్రాసి నౌకరికి కూడా అర్హత లేదు అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను సవాల్ విసురుతున్నా. ఉద్యోగం ఇవ్వాలంటేనే చెప్రాసి నౌకరి ఇవ్వాలంటేనే ఇక్కడ చదువుకోవాలంటున్న మనం ఎక్కడో చదువుకొని వచ్చిన కేటీఆర్ని ఇక్కడ మంత్రి చేయడమే మన దౌర్భాగ్యం. కాబట్టి ఇవాళ కుటుంబం నలుగురు చేతుల్లో నలిగిపోతుంది రాష్ట్రం. రాబోయే ఎన్నికలలో హైదరాబాద్ను అభివృద్ధి చేసింది మనం, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించింది మనం, హైటెక్ సిటీ తెచ్చింది మనం, అంతర్జాతీయ ఎయిర్పోర్టును కట్టింది మనం, 18 ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కట్టింది మనం, అంతెందుకు ట్యాంక్ బండులో బుద్ధుడు బొమ్మ పెట్టింది మనం, ట్యాంక్ బండులో మానీల విగ్రహాలు పెట్టింది మనం, హైదరాబాద్ కు ఐటీ కంపెనీలు తెచ్చింది మనం, బిల్ గేట్స్ తెచ్చింది మనం, బిల్ క్లింటన్ తెచ్చింది మనం, టోనీ బ్లేర్ ను రప్పించింది మనం. హైదరాబాద్ ఇవాళ తెలంగాణ ధనిక రాష్ట్రం అయిందంటే 1,10,000 కోట్లు తెలంగాణ ఆదాయం ఉంటే అందులో 60,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే విధంగా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు రోజుకు 18 గంటలు తన చెమటను, తన రక్తాన్ని, తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తను శ్రమ చేస్తే ఇవాళ అంతర్జాతీయ పటంలో హైదరాబాద్ కు గుర్తింపు వచ్చింది. 60,000 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిన మనల్ని పట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు హైటెక్ సిటీ కట్టిరు కానీ ముందల మోరీ కట్టలేదని. నేను అడుగుతున్న ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళను, 11 నెలలలో హైటెక్ సిటీని మేము నిర్మిస్తే 20 నెలలు అయింది, 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ నీ చేతిలో పెడితే గా హైటెక్ సిటీ ముందల మోరీ కట్టలేని సన్నాసులు మీరా మమ్మల్ని ప్రశ్నించేదాన్ని నేను అడుగుతున్న ఈ సందర్భంగా. కాబట్టి సోదరులారా, సమయం కాలాలిత్యమైంది. మళ్ళీ ప్రతి తలుపు తడతా, ప్రతి భుజం తడతా, ప్రతి బస్తీలకు వస్తా, గ్రేటర్ హైదరాబాద్ మొత్తం తిరుగుతా, తెలుగుదేశం బీజేపీ నాయకులను గెలిపించుకుందాం, హైదరాబాద్ ను అభివృద్ధి చేసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోలేదు. ఒక్క పిలుపు పిలిస్తే ఏ అర్ధరాత్రి అయినా వస్తాడు. ఎవరి మీద ఈగ వాలినా కూడా మా నాయకుడు ఊరుకునే సమస్యనే లేదు. ఎవరు భద్రత గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కేటీఆర్ వస్తే నేను వస్తా, చంద్రశేఖర్ రావు వస్తే మా నాయకుడు చంద్రబాబు నాయుడు వస్తారు. ఓవేళ కేసీఆర్ వాళ్ళ తాతను తెచ్చుకుంటే నరేంద్ర మోడీని తీసుకొస్తాం ఇక్కడికి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హైదరాబాద్ ను అభివృద్ధి చేసుకొని చంద్రబాబు నాయుడు గారి దిశలో మళ్ళీ ఈ నగరాన్ని అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చి విశ్వనగరంగా చేసే బాధ్యత టీడీపీ బీజేపీదా అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. సోదరా, ఫామ్ హౌస్ లో వండుకున్నాను, గుండెలు ఎదరాలే. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు